ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే 'బిగ్ బాస్' సీజన్ 9లో అడుగుపెట్టిన భరణిని చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ విషయం నేనెందుకు చెప్పాను అంటే, ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో బట్టే మీకే అర్థమవుతుంది. ఇక అసలు విషయానికొస్తే 'బిగ్ బాస్' హౌస్‌లో రాము రాథోడ్ పాటలు పాడుతూ ఉంటాడు. ఇక ఇదే సందర్భంలో సంజన ఏకంగా రాము రాథోడ్‌కి అయితే ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చింది. ఇక రాము రాథోడ్ పాటలు పాడుతాడు కాబట్టి, అతను తన నైజం కాబట్టి అలా ఫ్లోలో ఎప్పటికప్పుడు పాటలు పాడుతుంటాడు. కానీ సంజనకి అది ఇరిటేటింగ్‌గా అనిపించిందంట. ఇక సంజన రాము రాథోడ్ దగ్గరికెళ్ళి, "నువ్వు ప్రతిసారి ఎందుకలా పాటలు పాడుతూ ఉంటున్నావు? నిన్ను పాటలు ఆపించాలంటే తప్పకుండా నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే" అంటూ సంజన రాముకి పనిష్మెంట్ ఇచ్చింది. అయితే రాము అన్నాడు, "అది నా ఇష్టం. నేను పాటలు పాడుకుంటాను. మీకేంటి" అంటే, "నేను ఇప్పుడు కెప్టెన్‌ని. నేను ఏది చెప్తే అది నువ్వు చేయాలి. లేకపోతే నేను నీ మీద బిగ్ బాస్‌కి కంప్లెయింట్ ఇస్తాను. అంతేకాదు నాగార్జున గారు కూడా మొన్న నీకు చెప్పారు కదా! కెప్టెన్ ఏది చెప్తే హౌస్‌లో కంటెస్టెంట్ అదే చేయమన్నారు. ఇంక నీకింకా అర్థం కాలేదని అడిగేసరికి పాపం రాము ఎందుకిలా ఈవిడతో సోది అనుకుని మొత్తానికైతే ఒప్పేసుకొని చెప్పండి మీరేం పనిష్మెంట్ ఇస్తారా అంటే, ఇప్పుడు నువ్వు స్విమ్మింగ్ పూల్‌లో దూకి రావాలి అంటే నాకు ఫీవర్‌గా ఉంది అంటే, కాదు నాకు చలి కూడా వేస్తుంది మేడం ప్లీజ్ ఈ పనిష్మెంట్ అయితే నేను చేయలేను అన్నప్పటికీ కరెక్ట్‌గా అప్పుడు భరణి గారు అక్కడికొచ్చారు. సో, భరణి అక్కడికొచ్చి ఏంటి ఇక్కడ ఏం పంచాయతీ జరుగుతుంది అంటూ సంజనాని, అలాగే రాముని అడిగేసరికి రాము ఈ స్టోరీ అంతా చెప్పుకొస్తే సంజన గారు వాడు నా తమ్ముడు లాంటోడు. వాడికి ఫీవరొచ్చింది కాబట్టి వాడి బదులు ఆ పనిష్మెంట్ నేను చేస్తే మీకు సరిపోతుందా అని అడిగేసరికి, ఎవరు చేసినా నో ప్రాబ్లమ్. కానీ నేనిచ్చిన పనిష్మెంట్ చేయాల్సిందే అని సంజన చెప్పడంతో, వెంటనే రాము తీసుకున్న పనిష్మెంట్ పాపం భరణి వెళ్ళి స్విమ్మింగ్ పూల్‌లో దూకి మొత్తానికి ఆవిడ చెప్పినట్టే చేసి చివర్లో చెప్పింది ఏంటంటే, "నాకు రాము తమ్ముడు లాంటోడు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు మీకు ఎలాంటి తమ్ముడు కావాలి అంటే నేను రాము అనే చెప్తాను. వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి మేడం ప్లీజ్" అంటూ సంజనకైతే స్వీట్ వార్నింగ్ ఇచ్చి మొత్తానికి భరణి అక్కడి నుంచైతే వెళ్ళిపోయాడు. ఏదేమైనా సరే భరణి హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌ని భలే చూసుకుంటాడనే చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. అలాగే సంజన ఆట తీరు మరీ మితిమీరిపోతుందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మరి మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.